Hello friends, very good evening. Welcome to Adda 247 Telugu channel. Very good evening to all of you friends. So friends, ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, టుడే మీకు అడ్డా 247 27% ప్లస్ ఎక్స్ట్రా 5% కూడా మీకు డిస్కౌంట్ ఇవ్వడం లభిస్తుంది. మరి ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ ఆఫర్ని 3 months కూడా ఎక్స్టెండ్ చేస్తూ వచ్చారు ఫ్రెండ్స్. మరి ఇఫ్ యూ విజిట్ adda247.com అందులో అన్ని పోటీ పరీక్షలకి ఉపయోగపడేటటువంటి ఈ బుక్స్, రికార్డెడ్ వీడియోస్ అండ్ టెస్ట్ సిరీస్, ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ టెస్ట్ సిరీస్, గ్రూప్ 1 గ్రూప్ 2 టెస్ట్ సిరీస్, ఇలా అన్ని పోటీ పరీక్షలకి ఉపయోగపడేటటువంటి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే వీటిని పర్చేజ్ చేసుకునే ముందు డిస్కౌంట్ కొరకు మీరు అప్లై చేయాల్సిన కూపన్ కోడ్ Y228 అనే కూపన్ కోడ్ని అప్లై చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో Y228 అనే కూపన్ కోడ్ని అప్లై చేస్తే మీకు డిస్కౌంట్ లభిస్తుంది. ఓకే ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడమ్మా ఫ్రెండ్స్, వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మిషన్ ఏపీ గ్రామ సచివాలయం 2020 క్రాష్ కోర్స్, ద బ్యాచ్ ఈస్ గోయింగ్ టు బి స్టార్టెడ్ ఆన్ August 20th ఫ్రెండ్స్, 2 PM to 6 PM. డైలీ మీకు 3 hours క్లాస్ ఉంటాయి. కోర్స్ హైలైట్ చూస్తే 100+ లైవ్ ఇంటరాక్టివ్ క్లాస్ ఉంటాయి. రికార్డెడ్ వీడియోలు కూడా మీకు అందించడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ లేటెస్ట్ ప్యాటర్న్ 1094 రూపీస్కే మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫైనల్గా మీకు ఈ ప్రైస్కి వస్తుంది 25% అనమాట డిస్కౌంట్. డిస్కౌంట్ కొరకు మీరు అప్లై చేయాల్సిన కూపన్ కోడ్ Y228 అనే కూపన్ కోడ్ని అప్లై చేస్తే మీకు డిస్కౌంట్ లభిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ చూడండి మరి. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి కంప్లీట్ ఫౌండేషన్ బ్యాచ్ ఇన్ తెలుగు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్టార్టెడ్ ఆన్ August 25th. సో టైమింగ్స్ అనమాట 12 PM to 3 PM, డైలీ 3 hours క్లాస్ ఉంటాయి. కోర్స్ హైలైట్ చూస్తే 220+ లైవ్ ఇంటరాక్టివ్ క్లాస్ ఉంటాయి. రికార్డెడ్ వీడియోలు కూడా మీకు అందించడం జరుగుతుంది. టాపిక్స్ బేస్డ్ ఆన్ లేటెస్ట్ ప్యాటర్న్ 1094 రూపీస్, 45% అనమాట మీకు డిస్కౌంట్ అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? 45% మీకు డిస్కౌంట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఫైనల్గా ఈ ప్రైస్కి వస్తుంది 1094 రూపీస్కే వస్తుంది. డిస్కౌంట్ కొరకు మీరు అప్లై చేయాల్సిన కూపన్ కోడ్ Y228. ప్రతి స్లైడ్ పై భాగాన కూడా ఉంటుంది. ఫర్ మోర్ డిస్కౌంట్ యూజ్ కోడ్ Y228. విజిట్ adda247.com ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూడమ్మా. IBPS PO 2020 ఫౌండేషన్ బ్యాచ్. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫ్రెండ్స్, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుందంటే సో August 19, 12 PM to 3 PM, డైలీ మీకు 3 hours క్లాస్ ఉంటాయి. ఫైనల్గా ఈ ప్రైస్కి వస్తుంది 1599 రూపీస్కి వస్తుంది. డిస్కౌంట్ కొరకు మీరు అప్లై చేయాల్సిన కూపన్ కోడ్ Y228 ఫ్రెండ్స్. ఆసమ్ బ్యాచ్ ఇది ఆల్రెడీ August 4th స్టార్ట్ అయింది. దీని యొక్క హైలైట్స్ చూస్తే 300+ లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్, రికార్డెడ్ వీడియోలు, 100% రిఫండ్ ఆన్ సెలెక్షన్, 1935 రూపీస్కి వస్తుంది. 15% అనమాట మీకు డిస్కౌంట్ లభిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ లెక్చర్ కింద డిస్క్రిప్షన్లో మీరు చూస్తే adda247 యాప్ని ఇప్పుడు తెలుగులో డౌన్లోడ్ చేసుకోండి అని ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ అందులోకి వెళ్తే అక్కడ క్లిక్ చేస్తే ఈ డిస్క్రిప్షన్లో, ఈ లెక్చర్ కింద డిస్క్రిప్షన్లో adda247 యాప్ని ఇప్పుడు తెలుగులో డౌన్లోడ్ చేసుకోండి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు లేటెస్ట్ జాబ్ యొక్క లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినా, సో తర్వాత ఏంటంటే రెగ్యులర్గా మీకు వైటీలో ఏ సెషన్స్ అవుతున్నాయి, క్విజ్లన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, క్విజెస్. నెక్స్ట్ ఏంటంటే ఇంకా మీరు బ్యాచ్ని కానీ కొనుగోలు చేస్తే, పెయిడ్ బ్యాచ్లో మీరు అడ్మిషన్ తీసుకుంటే ఈ యాప్లో కొనుగోలు అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది. ఈ కొనుగోలు దగ్గర వెళ్ళి క్లిక్ చేస్తే మీకు ఏంటంటే సో మీరు ఏ బ్యాచ్ అయితే పర్చేజ్ చేశారో ఆ బ్యాచ్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా సో లైవ్ క్లాస్ వినొచ్చు పెయిడ్ బ్యాచ్లో. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఇవన్నీ కూడా దీంతో అడ్వాంటేజ్. రికార్డెడ్ వీడియోస్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ చూడమ్మా. సో ఏపీఎస్సి గ్రూప్ 1 ఆన్లైన్ టెస్ట్ సిరీస్ 10 మార్క్ టెస్ట్లు ఫ్రెండ్స్. ఇది ఫైనల్గా మీకు 791 రూపీస్కి వస్తుంది. 34% అనమాట డిస్కౌంట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, హైలైట్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఫ్రెండ్స్. నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ది లెక్చర్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఎంటైర్ ఇండియన్ నేషనల్ మూమెంట్ని, ఓకేనా, భారత జాతీయ ఉద్యమాన్ని, ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ని మీకు రివిజన్గా, ఒక రివిజన్ క్యాప్సూల్గా మీకు అందించడం జరుగుతుంది. ఈ క్లాస్ ఏంటంటే రివిజన్ క్యాప్సూల్. ఓకే ఫ్రెండ్స్, కొంతవరకు అందరూ చదివి ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా ఇంకా బాగా అర్థమవుతుంది. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఏంటంటే మీకు ఓవర్ వ్యూ ఇచ్చుకుంటూ వెళ్తాం. కాబట్టి జనరల్గా సపోజ్ ఏదైనా ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఏదైనా ఒక మూమెంట్ తీసుకున్నాం అనుకోండి, స్వదేశీ మూమెంట్, దాన్ని నార్మల్గా 1 hour డిస్కస్ చేస్తూ వెళ్తాం. అయితే ఇక్కడ జస్ట్ ఏంటంటే ఇట్స్ లైక్ రీక్యాప్. ఓకే ఫ్రెండ్స్, రివిజన్ క్లాస్ అనమాట. జస్ట్ ఓవర్ వ్యూ ఇచ్చుకుంటూ మనం వెళ్తాం. ఓకే ఫ్రెండ్స్, మీకు కొద్దిగా గన్ షాట్గా చెప్పుకుంటూ ముందుకు వెళ్తాం. ఓకే, అలా ఇది గమనించాలి అందరూ.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మోడరేట్ ఫేజ్, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్, గాంధీయన్ ఫేజ్. తర్వాత ఏంటంటే స్వదేశీ మూమెంట్, హోమ్ రూల్ మూమెంట్, నాన్ కోఆపరేషన్ మూమెంట్, సైమన్ కమిషన్ అండ్ లాహోర్ కాంగ్రెస్ సెషన్, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్, కరాచీ కాంగ్రెస్ సెషన్, పూనా ప్యాక్ట్, క్రిప్స్ మిషన్ అండ్ క్విట్ ఇండియా మూమెంట్, క్యాబినెట్ మిషన్ ప్లాన్ అండ్ మౌంట్ బాటన్ ప్లాన్. వీటన్నిటి గురించి నేను ఇప్పుడు బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తాను. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి స్టాండ్స్ ఫర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫ్రెండ్స్. 1885లో ఓకేనా. సో డిసెంబర్ 28 to 31, సో ఈ డేట్స్ మధ్య తేజ్పాల్ సాంస్క్రిట్ కాలేజ్, ముంబైలోని తేజ్పాల్ సంస్కృత కళాశాలలో ఏవో హ్యూమ్ అనమాట, ఏవో హ్యూమ్ రిటైర్డ్ బ్రిటిష్ అడ్మినిస్ట్రేటర్. ఏవో హ్యూమ్ అంటే బ్రిటిష్ వాళ్ళ మీద పెరుగుతున్నటువంటి వ్యతిరేకతను తగ్గించడం కోసం he called upon all political leaders, Indian political leaders, to have a meeting in this, especially at this particular place, Tezpal Sanskrit College in Mumbai. అయితే ఈ మీటింగ్లో ఎటువంటి తీర్మానాలు తీసుకుంటూ వచ్చారు? ఫస్ట్ తీర్మానం ఏంటంటే, మొదటి తీర్మానం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఒక మీటింగ్ ఏర్పరచుకుంటూ రావాలి. ఎవ్రీ ఇయర్ ఇన్ ది మంత్ ఆఫ్ డిసెంబర్ అనమాట ఒక మీటింగ్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇది ఒక రెజల్యూషన్, ఒక తీర్మానం. ఇంకొక రెజల్యూషన్ ఏంటంటే, రెండో తీర్మానం ఏంటంటే, సంవత్సర కాలానికి అధ్యక్షుడి ఎన్నిక కూడా. ప్రతి సంవత్సరానికి ఏంటంటే ఒక కొత్త అధ్యక్షుని కూడా ఎన్నుకుంటూ రావాలి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ప్రతి సంవత్సరానికి ఆబ్వియస్లీ అధ్యక్షుడి ఎన్నిక. ఇవి ఈ మీటింగ్లో తీసుకున్నటువంటి తీర్మానాలు. మొదటి తీర్మానం ఏంటి ఫ్రెండ్స్ అంటే, ఇన్ ది మంత్ ఆఫ్ డిసెంబర్ ఎవ్రీ ఇయర్ అనమాట, ఇన్ ది మంత్ ఆఫ్ డిసెంబర్ వీ షుడ్ హ్యావ్ వన్ మీటింగ్. అండ్ ఈ మీటింగ్కి ఏంటంటే అధ్యక్షుని కూడా ఎన్నుకుంటూ రావాలి. ఓకే, అంటే ప్రతి సంవత్సర కాలానికి అధ్యక్షుని కూడా ఎన్నుకుంటూ వెళ్ళాలి. ఇది ఈ రెండు తీర్మానాలు తీసుకుంటూ వచ్చారు. అయితే ఈ మీటింగ్కి ఇక్కడ తేజ్పాల్ సాంస్క్రిట్ కాలేజ్లో ఏర్పాటు చేసినటువంటి ఈ మీటింగ్కి ఎవరు అధ్యక్షత వహించారంటే డబ్ల్యూసి బెనర్జీ ఫ్రెండ్స్, డబ్ల్యూసి బెనర్జీ. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ అందరికీ అర్థమవుతుంది కదా. నెక్స్ట్, సో తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మరి ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఏ విధంగా వెళ్ళింది? ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే మోడరేట్ ఫేజ్, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్, గాంధీయన్ ఫేజ్, 3 phases అనమాట. సో మోడరేట్ ఫేజ్ 1958 to 1905, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ 1905 to 1920, గాంధీయన్ ఫేజ్ 1920 to 1947. ఓకేనా. అయితే మీకు ఇప్పటి వరకు బ్రీఫ్గా చెప్పుకుంటూ వచ్చాను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించి. ఓకేనా. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటటువంటి ఈ పేరుని ఎవరు సూచించారంటే దాదాబాయి నౌరోజీ సూచించారు ఫ్రెండ్స్. తర్వాత వస్తే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మోడరేట్ ఫేజ్, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్, మితవాదులు అతివాదులు అని చెప్పేసి అంటాం. ఇప్పుడు మితవాదుల యొక్క లక్ష్యాలు ఏంటి? మితవాదుల యొక్క లక్ష్యాలు ఏంటంటే చూడండి, బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ ఏంటంటే వయోజన ఓటు హక్కును కల్పించాలి, ఇది సెకండ్ పాయింట్. థర్డ్ ఏంటంటే గవర్నర్ జనరల్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భారతీయుల సంఖ్యని పెంచాలి. ఇంకోటి ఏంటంటే సివిల్ సర్వీసెస్లో కూడా భారతీయులు అధికంగా ఉండాలి, ఇండియనైజేషన్ ఆఫ్ సివిల్ సర్వీసెస్. ఇక్కడ ఏం చేస్తూ వచ్చేవారంటే భారతీయులను తగ్గించే క్రమంలో ఏజ్ని 21 నుంచి 18ని ఈ విధంగా తగ్గించుకుంటూ వస్తున్నారు. అంటే ఇండియన్స్ తగ్గించుకోవడానికి, ఇండియన్స్ లేకుండా చేయడం. ఓకేనా. అంటే సివిల్ సర్వీసెస్లో ఇండియన్స్ ఎక్కువగా ఉండాలి. ఓకేనా. సో దిస్ ఇస్ నథింగ్ బట్. నెక్స్ట్ ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి భారతీయుల యొక్క పరిస్థితిని మెరుగుపరచాలి. అపాథటిక్ కండిషన్ ఇన్ సౌత్ ఆఫ్రికా. సో ద అపాథటిక్ కండిషన్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా మస్ట్ బి ఇంప్రూవ్డ్. ఓకే ఫ్రెండ్స్, అంటే సౌత్ ఆఫ్రికాలో భారతీయుల యొక్క పరిస్థితిని మెరుగుపరచాలి. సైనిక ఖర్చును తగ్గించాలి. అంటే వాళ్ళు ఎక్కువగా ఎక్స్పెండిచర్ దేని మీద పెడుతూ వస్తున్నారంటే డిఫెన్స్ మీద పెడుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళు దేని మీద వాస్తవంగా పెట్టాలంటే వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద కానీ వీటన్నిటి మీద కూడా పెడుతూ రావాలి. బట్ సో ఎక్స్పెండిచర్ అంతా కూడా దేని మీద పెడుతూ వస్తున్నారు ఫ్రెండ్స్? ఆబ్వియస్లీ ఖర్చు అంతా ఎక్కువగా ఈ డిఫెన్స్ మీద పెడుతూ వస్తున్నారు. సైనిక ఖర్చుని తగ్గించాలి. ఇవి సో ఈ మోడరేట్స్ యొక్క లక్ష్యాలు. అయితే సో మోడరేట్స్ దే బిలీవ్డ్ ఇన్ దిస్ బ్రిటిష్ సెన్స్ ఆఫ్ జస్టిస్ ఫ్రెండ్స్. వెర్ ఇస్ ఎక్స్ట్రీమిస్ట్లకు వస్తే దే డిడ్ నాట్ బిలీవ్ ఇన్ బ్రిటిష్ సెన్స్ ఆఫ్
justice friends. It is completely illusion. Okay friends, so exploitation, you can say they did not believe in. They moderate anamata, they belong to this that is nothing but upper class. Social base is nothing but upper class. అంటే కొంతవరకు కొన్ని డిఫరెన్సెస్ మనం గమనిస్తే చూడండి, ఇక్కడ మోడరేట్స్కి ఎక్స్ట్రీమిస్ట్లకి కొంతవరకు డిఫరెన్స్ గమనిస్తే, మోడరేట్స్ ఏంటంటే వాళ్ళ యొక్క సోషల్ బేస్ ఏంటంటే అప్పర్ క్లాస్. సోషల్ బేస్ ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ అప్పర్ క్లాస్ అనమాట. ఇక్కడికి వస్తే ఎడ్యుకేటెడ్ మిడిల్ అండ్ లోవర్ క్లాసెస్. ఎక్స్ట్రీమిస్ట్లకు వస్తే సో ఐడియాలజికల్ ఇన్స్పిరేషన్ వెస్ట్రన్ లిబరల్ థాట్. ఐడియాలజికల్ ఇన్స్పిరేషన్ మోడరేట్స్, వెస్ట్రన్ లిబరల్ థాట్ అనమాట. ఇక్కడికి వస్తే ఏంటంటే కల్చరల్ హెరిటేజ్. కల్చరల్ హెరిటేజ్ ఫ్రెండ్స్, కల్చరల్ హెరిటేజ్. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే I told you already, they believed in British sense of justice. It is completely illusion. It's completely exploitation. Okay friends, all of you. Next ఏంటంటే వీళ్ళు ఏంటంటే they believed in constitutional reforms. Constitutional reforms. వీళ్ళు ఏంటంటే their goal obviously Swaraj. Swaraj, self government. Constitutional methods moderates went for. They are going for resistance. Resistance ఇవన్నీ కూడా ఫ్రెండ్స్. అయితే వీళ్ళకి ఏంటంటే మోడరేట్స్కి దేర్ ఇస్ నో పాపులర్ బేస్, ఎక్స్ట్రీమిస్ట్లకు వస్తే దేర్ ఇస్ నో ఎఫెక్టివ్ ఆర్గనైజేషన్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మూమెంట్ కూడా ఆర్గనైజ్డ్గా రన్ కాలేదు. ఓకే ఫ్రెండ్స్, దేర్ ఇస్ నో ఎఫెక్టివ్ లీడర్షిప్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడికి వస్తే ఇక్కడ మూమెంట్ కూడా ఆర్గనైజ్డ్గా వెళ్ళలేదు. దేర్ ఇస్ నో ఎఫెక్టివ్ ఆర్గనైజేషన్. ఇక్కడికి వస్తే దేర్ ఇస్ నో పాపులర్ బేస్. ఓకే ఆల్ ఆఫ్ యూ. ఇవి జస్ట్ బేసిక్ డిఫరెన్సెస్ మీకు చెప్తూ వచ్చాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు. ఇంకోటి ఏంటంటే మోడరేట్స్ యొక్క ఉద్యమ విధానం ఏ విధంగా ఉండేది అంటే ట్రిపుల్ పి అంటాం. పిటిషన్, ప్రేయర్, ప్రొటెస్ట్. అభ్యర్థన, ప్రార్థన, నిరసన. అందుకే వినకపోతే నిరసన చేసేవాళ్ళు. వీళ్ళ యొక్క ఉద్యమ భావాన్ని ఏంటంటే వార్తాపత్రికల ద్వారా తెలియజేసేవారు. ఓకే ఫ్రెండ్స్, నిరసన కానీ వార్తాపత్రికల ద్వారా తెలియజేస్తూ వచ్చేవారు. వీళ్ళ యొక్క ఉద్యమ విధానం పీపీపీ. ఓకే ఫ్రెండ్స్, సో పిటిషన్, ప్రేయర్, ప్రొటెస్ట్. వార్తాపత్రికల ద్వారా మాత్రమే వీళ్ళు నిరసనని తెలియజేస్తూ వచ్చేవారు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ద పాయింట్స్ విత్ రిగార్డ్ టు దిస్ మోడరేట్స్ అనమాట. అయితే మోడరేట్స్లో ప్రముఖులు ఎవరు అని చూస్తే ఒకసారిగా చూడండి. దాదాబాయి నవరోజీ భారతదేశ కురువృద్ధుడు అని చెప్పేసి అంటాం. ఓకేనా, కురువృద్ధుడు. జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారిగా గణించినటువంటి వ్యక్తి మన ఇండియాలో. నెక్స్ట్ ఏంటంటే అతను డ్రెయిన్ థియరీని కూడా ప్రపోజ్ చేస్తూ వచ్చారు. డ్రెయిన్ థియరీ, డ్రెయిన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే దాదాబాయి నవరోజీ. ఓకే ఫ్రెండ్స్, అంటే మన దేశంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా సో వాళ్ళ దేశానికి తరలించుకొని పోయి ఫినిష్డ్ ప్రోడక్ట్స్ని సో మన దేశంలో హై ప్రైస్కి అమ్మేవాళ్ళు. దీన్నే అంటే ఈ విధంగా వాళ్ళు మన దేశ ఆర్థిక వ్యవస్థని కొల్లగొడుతూ వచ్చేవారు. అంటే మన దేశ రిసోర్సెస్ని కొల్లగొట్టుకుని పోయేవారు. ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకి దిగజారిపోతూ వచ్చేది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మన వనరుల్ని వాళ్ళు కొల్లగొడుతూ వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. దిస్ ఇస్ వాట్ వీ కాల్ ఇట్ డ్రెయిన్ థియరీ అని చెప్పేసి అంటాం. ఓకేనా, డ్రైన్ థియరీ. నెక్స్ట్ చూడమ్మా, ఇతను రాసినటువంటి బుక్ ఏంటంటే ద పవర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ద పవర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. నెక్స్ట్ ఏంటంటే ఈయన నడిపినటువంటి పత్రికలు ఏంటంటే రాస్త్ గోఫ్తర్ ఇంగ్లీష్లో. ఓకేనా, అండ్ బ్రిటన్ పార్లమెంట్కి ఎన్నికైనటువంటి మొదటి వ్యక్తి కూడా ఎవరంటే లేబర్ పార్టీ తరఫున దాదాబాయి నవరోజీ. అండ్ 1906లో ఈయన కలకత్తాలో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశానికి ఈయన ఏంటంటే అధ్యక్షత కూడా వహిస్తూ వచ్చారు. ఈ కలకత్తా సమావేశంలో తీసుకున్నటువంటి తీర్మానాలు ఏంటంటే ఒకటి స్వరాజ్ తీర్మానం, సెల్ఫ్ గవర్నమెంట్. సెకండ్ ఏంటంటే బాయ్కాట్ బ్రిటిష్ గూడ్స్. థర్డ్ ఏంటంటే ఫ్రెండ్స్ జాతీయ విద్యా విధానం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. సో దీంట్లో భాగంగానే ఏంటంటే బెంగాల్ నేషనల్ కళాశాలను కూడా ప్రారంభిస్తూ వచ్చారు 1907లో. దీనికి బెంగాల్ నేషనల్ కళాశాల మొదటి ప్రిన్సిపాల్ ఎవరంటే ఓకే ఫ్రెండ్స్ అరవింద్ ఘోష్ అనమాట. అరవింద్ ఘోష్ బెంగాల్ నేషనల్ కళాశాల మొదటి ప్రిన్సిపాల్. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా అయితే దాదాబాయి నవరోజీకి సంబంధించి చెప్తూ వచ్చాను. తర్వాత ఎవరంటే మోడరేట్స్లో ఇంకొక లీడర్
గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే భారత జాతీయోద్యమ పితామహుడు అని చెప్పేసి అంటాం. ఇతను ఏంటంటే పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్, గాంధీజీకి రాజకీయ గురువు. ఇతను రాసినటువంటి పుస్తకం పేరు ఏంటంటే గ్రంథం ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. గాంధీజీకి రాజకీయ గురువు, పొలిటికల్ అడ్వైజర్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మరి సురేంద్రనాథ్ బెనర్జీ 1869లో ఇతను ఐసిఎస్కి, ఇండియన్ సివిల్ సర్వీసెస్కి ఎంపిక కావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. తర్వాత మరి చూస్తే సో సురేంద్రనాథ్ బెనర్జీకి బిరుదు ఏంటంటే సిల్వర్ టంగ్డ్ ఆరేటర్ ఆఫ్ ఇండియా అండ్ దేశకోతం అని చెప్పేసి కూడా అంటాం. అండ్ 1900 నుంచి 1905 మధ్య బెంగాల్ విభజన వ్యతిరేకిస్తూ ఉద్యమం నడిపినటువంటి నాయకుల్లో ఒకరు ఎవరంటే సురేంద్రనాథ్ బెనర్జీ, ఇంకొకరు కేకే మిత్రా యాజ్ వెల్ as సురేంద్రనాథ్ బెనర్జీ. అయితే ఫ్రెండ్స్ ఇది మోడరేట్ సంబంధించి. తర్వాత ఫిరోజ్ షా మెహతా అతను నడిపినటువంటి పత్రిక ఏంటంటే బాంబే క్రానికల్. నెక్స్ట్ ఏంటంటే ఆర్సీ దత్ కూడా వీళ్ళందరూ మోడరేట్స్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మోడరేట్స్ తర్వాత ఎవరంటే ఎక్స్ట్రీమిస్ట్ల గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాను ఫ్రెండ్స్. అయితే చూడండి, మోడరేట్స్కి ఎక్స్ట్రీమిస్ట్కి ఇంకొక డిఫరెన్స్ కూడా ఉంది. ఏంటంటే అది మోడరేట్లకి ఎక్స్ట్రీమిస్ట్లకి అంటే డిఫరెన్స్లు మనం ఆల్రెడీ చెప్పుకుంటూ వచ్చాను. జస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ మోడరేట్స్ని ఎక్స్ట్రీమిస్టుల్ని బ్రిటిష్ వాళ్ళు ఏ తరహాతో అంటే ఏ వ్యూహంతో వీళ్ళని విడగొట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు అంటే చూడండి, వీళ్ళని ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళు విడగొడుతూ వచ్చేవారంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ అండ్ క్యారెట్ అండ్ స్టిక్. ప్రతి దగ్గర కూడా ఈ రెండింటిని ఉపయోగిస్తూ వచ్చేవాళ్ళు ఫ్రెండ్స్. డివైడ్ అండ్ రూల్ పాలసీ, క్యారెట్ అండ్ స్టిక్ మెథడ్స్ అనమాట. అంటే ఇప్పుడు మోడరేట్స్కి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్, దే బిలీవ్ ఇన్ ఆబ్వియస్లీ సో కాన్స్టిట్యూషనల్ మెథడ్, కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. సో కాబట్టి ఈ బ్రిటిషర్స్ అనమాట మోడరేట్స్కి డొమినియన్ స్టేటస్ ఇస్తాం, కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ మీకు తీసుకొస్తాం అని చెప్పేసి వీళ్ళు ఏం చేసేవారంటే కొన్ని కన్సెషన్స్ ఇచ్చేవాళ్ళు. అంటే కన్సెషన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరు? బ్రిటిషర్స్. కన్సెషన్ జస్ట్ ఏంటంటే ఇస్తామని చెప్పి ప్రకటించేవాళ్ళు, ఇచ్చేసేవాళ్ళు కాదు. ఇస్తామని చెప్పి డొమినెంట్ స్టేటస్ ఇస్తామని చెప్పేసి మభ్య పెట్టేవాళ్ళు. మభ్య పెట్టడం వల్ల ఏంటంటే మోడరేట్స్ అనమాట కూల్ అయిపోతారు. సో మోడరేట్స్ కూల్ అయితే ఎక్స్ట్రీమిస్టులు ఏం చేయొచ్చు? మనం ఐసోలేట్ చేయొచ్చు. ఐసోలేట్ చేసి వీళ్ళని ఎక్స్ట్రీమిస్టులని మనం సప్రెస్ చేయొచ్చు. ఓకేనా? సో దే వుడ్ లైక్ టు సప్రెస్ ది ఎక్స్ట్రీమిస్టులు అనమాట. అండ్ ఏవైతే మనం కన్సెషన్స్ ఇస్తామని చెప్పేసి మోడరేట్స్కి ప్రామిస్ చేసామో ఇగ్నోర్ దోస్ ప్రామిసెస్, ఇగ్నోర్ మోడరేట్స్, సప్రెస్ ఎక్స్ట్రీమిస్ట్. సో ఈ విధంగా అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇగ్నోర్ ద మోడరేట్స్ కన్సెషన్స్ ఆల్సో. ఈ విధంగా ఏంటంటే వాళ్ళు ప్రతి దగ్గర ఏంటి ఉపయోగించేవాళ్ళంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ, క్యారెట్ అండ్ స్టిక్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఈ విధంగా వాళ్ళు మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్ని డివైడ్ చేయాలని భావించేవాళ్ళు. అంటే ఈ విధమైనటువంటి ఐడియాలజీతో వాళ్ళు ముందుకు వచ్చేవారు. డివైడ్ అండ్ రూల్ పాలసీ, క్యారెట్ అండ్ స్టిక్. క్యారెట్ అండ్ స్టిక్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మోడరేట్స్ని ఎక్స్ట్రీమిస్ట్ని వేరు చేయడం. ఓకే ఫ్రెండ్స్, సో డివైడ్ అండ్ రూల్ పాలసీ, క్యారెట్ అండ్ స్టిక్, ఈ విధమైన అప్రోచ్తో ముందుకు వచ్చేవారు ఫ్రెండ్స్. ఓకేనా? సో తర్వాత చూడండి మరి. సో ఇప్పటి వరకు మీకు మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్టులకు సంబంధించి జస్ట్ బేసిక్ డిఫరెన్సెస్ ఏంటనేవి, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఏంటని మీకు చెప్తూ వచ్చాను. తర్వాత వస్తే మోడరేట్ ఫేజ్ తర్వాత ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ 1905 to 1920. ఇందులో ప్రధానంగా ఈ ఫేజ్లో నాయకులు ఎవరంటే లాల్ బాల్ పాల్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్. ఇందులో ఫస్ట్ వన్ బాలగంగాధర్ తిలక్ గురించి నేను మాట్లాడతాను. ఓకే, ఇతన్ని లోకమాన్య అని చెప్పేసి అంటాం. లోకమాన్య అంటే అందరి చేత మెప్పింపబడినవారు అని అర్థం. అంటే లోకమాన్య అని చెప్పేసి బిరుదు ఉంది. ఇంకోటి ఏంటంటే భారత అశాంతి పిత అని కూడా బిరుదు కాదు. వాలంటైన్ చిరోల్ తాను రాసిన ఇండియన్ అన్రెస్ట్ గ్రంథంలో బాలగంగాధర్ తిలక్ను భారత అశాంతి పితగా అభివర్ణిస్తూ వచ్చాడు. అయితే బాలగంగాధర్ తిలక్ నడిపినటువంటి పత్రికలు ఏంటంటే ఓకే ఫ్రెండ్స్, సో కేసరి మరాఠీ లాంగ్వేజ్ అండ్ మహారథ అనేటటువంటి పత్రిక కూడా ఆంగ్లంలోనే నడపడం జరిగింది. అండ్ మరాఠీ అది కూడా ఒక పత్రిక, అది కూడా ఆంగ్లంలో నడపడం జరిగింది ఫ్రెండ్స్.
ఓకేనా. ఇది బాలగంగాధర్ తిలక్ నడిపినటువంటి పత్రికలు. తర్వాత ఆయన రాసినటువంటి పుస్తకాలు ఏంటంటే, గ్రంథాలు ఏంటంటే ద ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆరియన్స్ అండ్ గీతా రహస్య, ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆరియన్స్ యాజ్ వెల్ యాజ్ గీతా రహస్య. ఓకేనా. తర్వాత ఏంటంటే 1891లో ఆయన బాల్య వివాహ నిషేధ చట్టాన్ని కూడా వ్యతిరేకిస్తూ వచ్చాడు. ఎందుకంటే జస్ట్ ఈ బిలాంగ్స్ టు ఆర్థోడాక్స్ సెక్షన్. సో ఆర్థోడాక్స్ సెక్షన్ ఆఫ్ హిందూ ఫ్రెండ్స్ అంటే ఆర్థోడాక్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆచార వ్యవహారాలకి బాగా స్టిక్ అవుతూ రావడం, ఆర్థోడాక్స్ సెక్షన్ ఆఫ్ హిందూ సొసైటీ. ఓకే ఫ్రెండ్స్, అంటే ఇతను 1891లో బాల్య వివాహ నిషేధ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వచ్చాడు. అఖాడ్ అనేటటువంటి వ్యాయామశాలు కూడా ఏర్పాటు చేస్తూ వచ్చాడు. అండ్ పీపుల్లో ఐక్యతను పెంచడం కోసం టు ఫైట్ అగెన్స్ట్ ద బ్రిటిష్ ఏంటంటే 1890 ఓకే ఫ్రెండ్స్ 1893లో గణేష్ ఉత్సవాలని అండ్ 1895లో శివాజీ ఉత్సవాలను కూడా ప్రారంభిస్తూ వచ్చారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇవి కూడా బాలగంగాధర్ తిలక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. సో తర్వాత ఏంటంటే మీకు నెక్స్ట్ లాలా లజపత్ రాయ్, పంజాబ్ కేసరి అనే బిరుదు కలదు. ఆయన నడిపిన పత్రిక పంజాబీ. సో తర్వాత ఓకే ఫ్రెండ్స్ లాలా లజపత్ రాయ్. తర్వాత బిపిన్ చంద్రపాల్ పరిదర్శక్ న్యూ ఇండియా అనేటువంటి పత్రికలు నడుపుతూ వచ్చారు ఆయన. సో తర్వాత ఏంటంటే ఆయన రాసిన గ్రంథం మెమరీస్ ఆఫ్ మై లైఫ్ టైమ్ అనేటటువంటి గ్రంథాన్ని కూడా ఆయన రాస్తూ వచ్చారు. సో తర్వాత ఏంటంటే ఆయన తర్వాత మరి అరవింద్ ఘోష్ వందే మాత్రం ఆర్య అనేటటువంటి పత్రికలు కూడా ఆయన నడుపుతూ వచ్చారు. తర్వాత ఆయన రాసినటువంటి పుస్తకాలు ఏంటంటే లైఫ్ డివైన్, ద న్యూ ల్యాంప్స్ ఫర్ ఓల్డ్, సావిత్రి ఇంగ్లీష్లో అతిపెద్ద ఇతిహాసం, భవానీ మందిర్ ఇలాంటి గ్రంథాలను ఆయన రచిస్తూ వచ్చారు. అయితే కొంతకాలం తర్వాత ఏంటంటే ఆయన ఈ పాలిటిక్స్ని అంటే యాక్టివ్ పాలిటిక్స్లో లేకుండా పాండిచ్చేరిలో ఆరావళి ఆశ్రమాన్ని ఓకే ఫ్రెండ్స్ ఆరావళి ఆశ్రమాన్ని స్థాపించారు. అక్కడ జస్ట్ హీ లెడ్ ఏ సింపుల్ అండ్ పీస్ఫుల్ లైఫ్. ఓకే ఫ్రెండ్స్, నిరాడంబరమైనటువంటి జీవితాన్ని అతను గడిపారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇది అరవింద్ ఘోష్. అయితే అరవింద్ ఘోష్ అనమాట బెంగాల్ నేషనల్ కళాశాల మొదటి ప్రిన్సిపల్ 1907లో. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మోడరేట్ ఫేజ్ ఆ తర్వాత ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ వచ్చాను. సో తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, సో గాంధీయన్ ఫేజ్ అనమాట. మీకు ఎక్స్ట్రీమిస్ట్లో చూడండి బాలగంగాధర్ తిలక్ అనమాట. సో బాలగంగాధర్ తిలక్ బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెట్టించిన విప్లవ సింహం అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరంటే బాలగంగాధర్ తిలక్. అంటే వ్యాలంటైన్ చిరోల్ తాను రాసినటువంటి ఇండియన్ అన్రెస్ట్ గ్రంథంలో ఏంటంటే బాలగంగాధర్ తిలక్ని భారత అశాంతిపితగా వర్ణించారని మీకు ఆల్రెడీ చెప్తూ వచ్చాను. ఓకేనా, ఇది ఎక్స్ట్రీమిస్ట్ లీడర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. తర్వాత గాంధీయన్ ఫేజ్కి వెళ్ళే ముందు దేని గురించి నేను మాట్లాడుతూ వస్తానంటే స్వదేశీ ఉద్యమం గురించి నేను మాట్లాడుతూ వస్తాను. స్వదేశీ ఉద్యమం ఏంటంటే మనమే ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేసుకోవాలి, మనమే బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా అంటే స్వదేశీ అంటే మనమే పరిశ్రమల్ని స్థాపించుకోవాలి. ఓకేనా. అయితే స్వదేశీ ఉద్యమంలో వందే మాత్రం లేదా స్వదేశీ ఉద్యమం అంటాం. ఇందులో ఏంటంటే చూడండి, ఇక్కడ పార్టిషన్ ఆఫ్ బెంగాల్ గురించి మాట్లాడుతూ వస్తాం. పార్టిషన్ ఆఫ్ బెంగాల్ 1903లో లార్డ్ కర్జన్ అనమాట బెంగాల్ విభజనని ప్రకటించాడు. అంటే ఎందుకు బెంగాల్ విభజనలు ప్రకటించారంటే బెంగాల్ ఈజ్ యాక్చువల్లీ ది నెర్వ్ సెంటర్ ఫర్ ది మెయిన్ సెంటర్ ఫర్ ది నేషనల్ మూమెంట్ ఎక్కువగా పీక్ స్టేజ్లో ఎక్కడ ఉంటుందంటే ఈ బెంగాల్లోనే ఉంటుంది అనమాట. ఈ బెంగాల్ని ఎందుకు విభజించాలనుకున్నారంటే సో ఇట్ ఈస్ అన్ అటాక్ ఆన్ ఇండియన్ యూనిటీ అంటే ఇక్కడ ఈ నెర్వ్ సెంటర్ అనమాట, ఏదైతే జాతీయ ఉద్యమం ఇక్కడ పీక్ స్టేజ్లో జరుగుతూ ఉందో దాన్ని మనం అనగదొక్కాలి అని బ్రిటిష్ వాళ్ళ యొక్క వ్యూహం. ఆ వ్యూహాన్ని ఏ విధంగా వాళ్ళు అమలుపరుస్తూ వచ్చారంటే ఏ విధంగా వాళ్ళు అమలు చేయడానికి ప్రయత్నం చేశారంటే ఇక్కడ చూడండి, బెంగాల్లో ఈస్ట్ బెంగాల్ నౌ బంగ్లాదేశ్, ఈస్ట్ బెంగాల్. ఓకే ఫ్రెండ్స్, ఈస్ట్ బెంగాల్ దట్ ఈస్ నథింగ్ బట్ నౌ బంగ్లాదేశ్ అనమాట. ఇందులో ముస్లిం మెజారిటీ ప్రావిన్సెస్ ఇది ఈస్ట్ బెంగాల్ అనేది. నెక్స్ట్ వస్తే బెంగాలీ, వెస్ట్ బెంగాల్ తీసుకున్నట్లయితే ఇప్పుడు బెంగాలీని మైనర్గా చేయాలనుకున్నారు. ఇక్కడ చూసినట్లయితే అంటే లాంగ్వేజ్ ప్రాతిపదికన తీసుకున్నా సరే ఇక్కడ బెంగాలీని జస్ట్ ఏంటంటే మైనర్గా చేయాలని చూశారు. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే బీహార్ని, ఒడిస్సాని
ఐక్యంగా ఉన్నటువంటి ఇక్కడ బీహార్ని ఒడిస్సాని ఏం చేయాలనుకున్నారంటే లాంగ్వేజ్ ప్రాతిపదికన విభజించాలనుకున్నారు. అప్పుడు లాంగ్వేజ్ ప్రాతిపదికన బీహార్ ఇటు వెళ్ళిపోయి ఒడిస్సా ఇటు వచ్చేస్తే ఓకేనా, బెంగాలీ వుడ్ బీ ఇన్ మైనారిటీ. అంటే ఇక్కడ ఎప్పుడైతే మనం ఈస్ట్ బెంగాల్ని విభజించాం, బీహార్ను విభజించాం అండ్ ఒడిస్సాను కూడా విభజించాం. ఒడిస్సా బీహార్ ఆబ్వియస్లీ లాంగ్వేజ్ ప్రాతిపదికన ఓకేనా. ఇక్కడ బెంగాల్ ఆబ్వియస్లీ మెజారిటీ హిందూ, ఇక్కడ ఆబ్వియస్లీ ముస్లిం. అంటే బేస్డ్ ఆన్ రిలీజియన్ ఆల్సో, అంటే హిందూ ముస్లిం బేస్డ్ ఆన్ రిలీజియన్ ఆల్సో దే వాంట్ టు సో డివైడ్ దిస్. అంటే యూనిటీని ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ సో ఇక్కడ ఉన్నటువంటి నర్వస్ సెంటర్ని సప్రెస్ చేయాలని చూస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. అందుకనే వీళ్ళు ఏం చేశారంటే ఈ బెంగాల్ పార్టిషన్ ఆఫ్ బెంగాల్ దీన్ని అనౌన్స్ చేస్తూ వచ్చారు. ఫ్రెండ్స్, ఆర్ యూ గెటింగ్ ఆల్ ఆఫ్ యూ? అంటే హిందూ ముస్లిం బేస్డ్ ఆన్ రిలీజన్ ఆల్సో దే వాంట్ టు డివైడ్ దిస్ అండ్ బేస్డ్ ఆన్ లాంగ్వేజ్ ఆల్సో దే వాంట్ టు డివైడ్ దిస్. అంటే ఈ విధంగా ఈ నర్వ్ సెంటర్ని సప్రెస్ చేయాలని చెప్పేసి వాళ్ళ యొక్క సో అభిప్రాయం. ఓకే ఫ్రెండ్స్, అందుకనే వీళ్ళు దాన్ని అనౌన్స్ చేస్తూ వచ్చారు. నెక్స్ట్ సో ఫ్రెండ్స్, దీంట్లో భాగంగా స్వదేశీ అంటే ఈ విభజన అన్నమాట ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే ఈ స్వదేశీ దట్ ఈస్ నథింగ్ బట్ పార్టిషన్ ఆఫ్ బెంగాల్. సో పార్టిషన్ ఆఫ్ బెంగాల్ లార్డ్ కర్జన్ అనమాట 1903లో అనౌన్స్ చేయడం జరిగింది. 16th October ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ 1905 అనమాట ఈ తేదీన అనమాట ఇది బెంగాల్ విభజన అమల్లోకి వచ్చింది. ఈ విభజన తేదీన ఎవరంటే సర్ రవీంద్రనాథ్ ఠాగూర్ హిందూ ముస్లింలు అందరూ సోదర భావంతో రాఖీ పండుగ జరుపుకోవాలని చెప్పేసి పిలుపును కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యమం సందర్భంగా అమర్ సోనార్ బంగ్లా అని చెప్పేసి ఒక గేయం కూడా రాయడం జరిగింది. ఈ గేయాన్ని 1971లో బంగ్లాదేశ్కి స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయ గీతంగా తీసుకుంది. ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ, అందరికీ అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. అయితే సో దిస్ ఈస్ 1971లో వాళ్ళు ఏంటంటే జాతీయ గీతంగా తీసుకోవడం జరిగింది. తర్వాత ఏంటంటే చూడండి, మరి 1905లో గోపాలకృష్ణ గోఖలే అధ్యక్షతన జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో స్వదేశీ తీర్మానాన్ని తీసుకుంటూ వచ్చారు. అండ్ 1906లో మీకు ఆల్రెడీ చెప్పాను ఈ కలకత్తా అంటే 1905లో గోపాలకృష్ణ గోఖలే అధ్యక్షతన జరిగినటువంటి ఓకే ఫ్రెండ్స్ సమావేశంలో స్వదేశీ తీర్మానం తీసుకుంటూ వచ్చారు. 1906లో కలకత్తాలో జరిగినటువంటి ఈ సమావేశంలో దీనికి అధ్యక్షులు ఎవరంటే దాదాబాయి నవరోజీ. తీసుకున్న తీర్మానాలు మీకు ఆల్రెడీ చెప్తూ వచ్చాను, ఈ క్లాస్లో ఆల్రెడీ నేను ముందే చెప్తూ వచ్చాను. ఏంటంటే ఒకటి స్వరాజ్ తీర్మానం, రెండు ఏంటంటే బహిష్కరణ తీర్మానం, మూడు బహిష్కరణ తీర్మానం మీన్స్ బాయ్కట్ బ్రిటిష్ గూడ్స్ అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ జాతీయ విద్యా విధానం. ఓకే ఫ్రెండ్స్, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 1906. 1907లో అనమాట ఏంటంటే ఓకేనా 1907కి వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే ఇక్కడ అతివాదులు మితవాదులు విడిపోయారు. విత్ రిగార్డ్ టు దిస్ ఫేజ్ ఆఫ్ ద మూమెంట్, విత్ రిగార్డ్ టు ది పేస్ ఆఫ్ ద మూమెంట్ యూ కెన్ సే దట్ ఫ్రెండ్స్ దట్ ఈస్ నథింగ్ బట్ ఉద్యమాన్ని ఏ విధంగా నడిపించాలి అనే క్రమంలో ఏంటంటే మితవాదులు అతివాదులకి మధ్య స్ప్లిట్ అనేది వచ్చింది. సూరత్లో జరిగినటువంటి రాజ్ బిహారీ ఘోష్ అధ్యక్షతన జరిగినటువంటి 1907లో రాజ్ బిహారీ ఘోష్ అధ్యక్షతన జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో విత్ రిగార్డ్ టు ద పేస్ ఆఫ్ ద మూమెంట్, ఈ మూమెంట్ని ఏ విధంగా లీడ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అనే క్రమంలో ఇక్కడ స్ప్లిట్ అనేది వచ్చింది. ఈ నియో నేషనలిస్టులు అని చెప్పేసి అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఎక్స్ట్రీమిస్టులు ఏంటంటే దే వాంటెడ్ ది స్ట్రగుల్ అవుట్ సైడ్ బెంగాల్ ఆల్సో, దే వాంటెడ్ ద స్ట్రగుల్ అవుట్ సైడ్ బెంగాల్ ఆల్సో. విత్ రిగార్డ్ టు ద పేస్ ఆఫ్ ద మూమెంట్ స్ప్లిట్ వాస్ అక్కర్డ్, స్ప్లిట్ ఇన్ఎవిటబుల్ అట్ ద టైమ్. సో అందుకనే ఇక్కడ అతివాదులు మితవాదులు విడిపోయారనమాట. ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. మరి తర్వాత ఏంటంటే సో ఇది ఇప్పటివరకు మీకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ విత్ రిగార్డ్ టు దిస్ స్వదేశీ మూమెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ తర్వాత వస్తే ఫ్రెండ్స్ మీకు అందరికీ చెప్పాను నేను ఆల్రెడీ. సో ప్రతి దాని గురించి బ్రీఫ్గా చెప్పుకుంటూ వెళ్తాను. ఇట్స్ ఏ రివిజన్ కైండ్ ఆఫ్ క్లాస్. ఓకేనా. నెక్స్ట్ హోమ్ రూల్. హోమ్ రూల్ అనేది ఇండియాలో 1916 to 17లో 1917లో జరిగింది. 1914 to 15 అనమాట ఐర్లాండ్లో జరిగింది. ఈ ఉద్యమ భావాన్ని మన దేశానికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే అనిబిసెంట్ ఈ ఉద్యమ భావాన్ని మన దేశానికి తీసుకొచ్చారు. అయితే 1916లో
ఏప్రిల్లో బాలగంగాధర్ తిలక్ పూణేలో ఈ హోమ్ రూల్ ఉద్యమాన్ని స్థాపించారు. దీనికి అధ్యక్షులు ఎవరంటే సో ఓసెఫ్ బాప్టిస్టా, కార్యదర్శి ఎన్సి ఖేల్కర్. తిలక్ అనమాట ఉద్యమం నడిపిన ప్రాంతాలు ముంబై, సెంట్రల్ ప్రావిన్స్, ఈ ప్రాంతాల్లో తను ఉద్యమాన్ని నడుపుతూ వచ్చారు. మిగిలిన ప్రాంతాల్లో అనిబిసెంట్ అనమాట ఈ ఉద్యమాన్ని నడుపుతూ వచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఈ హోమ్ రూల్ ఉద్యమాన్ని మద్రాసులోని అడియార్ వద్ద కూడా ఆమె స్థాపిస్తూ వచ్చారు. సో ఈ మద్రాసులో నడుపుతున్నటువంటి ఈ ఉద్యమానికి కూడా అధ్యక్షులు ఎవరంటే అనిబిసెంట్, ఇంకా కార్యదర్శి ఎవరంటే రామస్వామి అయ్యర్, కోశాధికారి బీపీ వాడియా. బీపీ వాడియా ఏంటంటే సో మద్రాస్ లేబర్ యూనియన్ కూడా స్థాపించడం జరిగింది. ఇది మొదటి కార్మిక సంఘం అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అనిబిసెంట్ YMIA, యంగ్ మెన్స్ ఇండియన్ అసోసియేషన్ అనేటటువంటి సంస్థను కూడా ఆయన ఆమె యంగ్ మెన్స్ ఇండియన్ అసోసియేషన్. ఓకే ఫ్రెండ్స్, యంగ్ మెన్స్ ఇండియన్ అసోసియేషన్. ది యంగ్ మెన్స్ ఇండియన్ అసోసియేషన్ ఈ సంస్థను కూడా ఎవరు స్థాపించారంటే అనిబిసెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ చూడమ్మా. నెక్స్ట్ చూడండి, తర్వాత ఏంటంటే హోమ్ రూల్కి సంబంధించి మనం మాట్లాడుతూ ఇప్పటి వరకు వచ్చాం ఫ్రెండ్స్. తర్వాత నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఫ్రెండ్స్. నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఒకసారి చూడండి. సహాయ నిరాకరణ ఉద్యమం 1 ఆగస్ట్ 1920లో ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ఉద్యమం ప్రారంభించడానికి గల కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఏంటంటే ఆ కారణాలంటే ఇప్పుడు మనం దేంట్లోకి ఎంట్రీ అయ్యామంటే గాంధీయన్ ఫేజ్ 1920 to 1947. ఓకేనా, అయితే దీంట్లో భాగంగా మనం వస్తే నాన్ కోఆపరేషన్ మూమెంట్లో సహాయ నిరాకరణ ఉద్యమం 1 ఆగస్ట్ 1920 ఈ ఉద్యమాన్ని స్థాపించడం ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఉద్యమాన్ని సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగిందంటే 1 ఆగస్ట్ 1920. ఓకేనా, అయితే ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటంటే ఫ్రెండ్స్, ఒకటి రౌలత్ చట్టం. జస్టిస్ రౌలత్ రూపొందించినటువంటి చట్టం కూడా ఒకటి కారణం అని చెప్పుకోవచ్చు. April 6, 1919 ఏంటంటే అది వారెంట్ లేకుండా ఇందులో ఈ ఏప్రిల్ 6, 1919లో జస్టిస్ రౌలత్ రూపొందించిన చట్టం ఏంటంటే ఇందులో ఉన్నటువంటి ఫ్యూచర్స్ ఏంటంటే ఇక్కడ ఈ సందర్భంలో రెవల్యూషనరీ టెర్రరిజం కూడా పెరుగుతూ బాగా వచ్చేది. దాన్ని సప్రెస్ చేయాలని ఏంటంటే ఈ చట్టాన్ని రూపొందిస్తూ వచ్చారు. ఒకటి, వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. విచారణ లేకుండా 2 సంవత్సరాల పాటు నిర్బంధించవచ్చు అంట. సో ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. సో ఏదైతే ఈ చట్టం చేసుకుంటూ వచ్చారో ఈ చట్టం నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. సో ఈ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహ సభలు కూడా గాంధీజీ అధ్యక్షతన అన్నమాట కొనసాగబడ్డాయి. అయితే ఈ చట్టం ప్రకారం డాక్టర్ సత్యపాల్ అండ్ సైఫుద్దీన్ కిచ్లు వీళ్ళిద్దరూ అరెస్ట్ చేయబడ్డారు. వీళ్ళ అరెస్టును నిరసిస్తూ ఏంటంటే జలియన్ వాలాబాగ్ అనే తోటలో ఈ నిరసన ప్రదర్శన అన్నమాట అక్కడ చేయడం జరిగింది. నిరసన ప్రదర్శన చేసినప్పుడు ఇక్కడ పంజాబ్కి గవర్నర్ ఎవరంటే అప్పుడు మైకెల్ ఓ డయ్యర్. అక్కడ మార్షల్ లాని విధించారు పంజాబ్లో. సో అది ఎవరు అడ్మినిస్ట్రేటర్కి అప్పచెప్పారంటే ఈ మైకెల్ ఓ డయ్యర్ అనమాట ఒక అడ్మినిస్ట్రేటర్ అనమాట. ఎవరంటే జనరల్ డయ్యర్కి అప్పచెప్పడం జరిగింది. ఈ జనరల్ డయ్యర్ నేతృత్వంలోని బృందం ఓకే ఫ్రెండ్స్ జలియన్ వాలాబాగ్ తోటలో అంటే అక్కడ నిరసన ప్రదర్శన చేస్తున్నటువంటి వ్యక్తులపై ఏంటంటే వాళ్ళు గేట్లన్నీ కూడా క్లోజ్ చేసేసి ఏం చేశారంటే అక్కడ ఫైరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. కాల్పులు జరిపారు, చాలామంది చనిపోయారు. అయితే ఈ జలియన్ వాలాబాగ్ సంఘటన ఎప్పుడు జరిగింది ఫ్రెండ్స్? ఏప్రిల్ 13, 1919. ఈ సంఘటనపై హంటర్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తూ వచ్చారు. హంటర్ కమిటీ. అయితే ఈ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకుని 1940లో సర్దార్ ఉధమ్ సింగ్ లండన్ వెళ్ళి మరీ మైకెల్ ఓ డయ్యర్ని చంపడం జరిగింది. సర్దార్ ఉధమ్ సింగ్ లండన్లోనే ఉరి తీశారు. ఓకే ఫ్రెండ్స్, సో దిస్ ఇస్ నథింగ్ బట్ జలియన్ వాలాబాగ్ సంఘటన. ఇంకోటి ఏంటంటే మాంటెక్ చమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ యాక్ట్. ఈ చట్టం ప్రకారం 1919లో ఏంటంటే రాష్ట్రాల ద్వంద్వ పాలన ప్రవేశపెడుతూ వచ్చారు. అండ్ 1935లో కేంద్రంలో కూడా ద్వంద్వ పాలనని ప్రవేశపెడుతూ వచ్చారు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్
ఖిలాఫత్ ఉద్యమం. ఖిలాఫత్ ఉద్యమం ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఇక్కడ ఇంగ్లాండ్ అనమాట. చూడండి, మొదటి ప్రపంచ యుద్ధంలో ఇక్కడ ఏం చేస్తూ వచ్చిందంటే ఇంగ్లాండు టర్కీని ఓడిస్తూ, మొదటి ప్రపంచ యుద్ధంలో ఇక్కడ ఏంటంటే ఇంగ్లాండ్ అనమాట టర్కీని ఓడిస్తూ ఈ ఖిలాఫత్ పదవిని రద్దు చేస్తూ వచ్చిందనమాట. వరల్డ్ వైడ్గా ముస్లిమ్స్ అనమాట సో స్పిరిచువల్ లీడర్ ఈ ఖిలాఫత్ని ఏంటంటారంటే ముస్లిమ్స్కి వరల్డ్ వైడ్ స్పిరిచువల్ లీడర్. ఈ పదవిని అగైన్ పునరుద్ధరించాలని చెప్తూ అన్ని ముస్లిం కంట్రీస్లో కూడా ఉద్యమాలు లేవనెత్తడం జరిగింది. దాంట్లో భాగంగా ఇండియాలో కూడా ఓకే ఫ్రెండ్స్, ఇండియాలో కూడా ఈ ఖిలాఫత్ ఉద్యమాన్ని నడపడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, షౌకత్ అలీ వీళ్ళనమాట ఈ ఇండియాలో ఖిలాఫత్ ఉద్యమాన్ని నడుపుతూ వచ్చారు. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా ఈ ఉద్యమంలో మనం కూడా అంటే మద్దతు ప్రకటించాలా వద్దా అండ్ డైలమాలో పడినటువంటి సందర్భంలో ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆల్సో యాక్సెప్టెడ్ బికాస్ ఇట్స్ ఏ గుడ్ ఆపర్చునిటీ టు సిమెంట్ ది హిందూ ముస్లిం టైస్ టు ఫైట్ అగెన్స్ట్ ది బ్రిటిష్. సో కాబట్టి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడం మంచిదని చెప్పేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా ఆల్సో యాక్సెప్టెడ్. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. సో తర్వాత వస్తే ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంటే ఇవన్నీ కూడా కారణాలే. సహాయ నిరాకరణ ఉద్యమం ఉద్యమం అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్కి సపోర్ట్ చేయకపోవడం. శాసన ఉల్లంఘన ఉద్యమం అంటే ఏంటి? శాసనాన్ని ఉల్లంఘించడం, వైలేషన్ ఆఫ్ సాల్ట్ లా. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా అంటే చట్టాన్ని అతిక్రమించడం అనేది శాసన ఉల్లంఘన ఉద్యమం అని చెప్పేసి అంటాం. ఓకేనా, శాసన ఉల్లంఘన ఇవన్నీ కూడా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనమాట. అంటే గవర్నమెంట్కి సపోర్ట్ చేయకూడదు. ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఉద్యమంలో భాగంగా న్యాయస్థానాలు బహిష్కరించినటువంటి వ్యక్తులు ఎవరంటే సిఆర్ దాస్, బిరుదు దేశబంధు న్యాయమూర్తులు వీళ్ళందరూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మోతీలాల్ నెహ్రూ వీళ్ళందరూ కూడా. ఓకే, సో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో భాగంగా ఏంటంటే న్యాయస్థానాలని బహిష్కరించినటువంటి వ్యక్తులు విధులకు హాజరు కాకుండా. ఓకేనా, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటంటే సైమన్ కమిషన్. ఇప్పుడు నేషనల్ మూవ్మెంట్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ వరకు మీకు నేను డిస్కస్ చేసుకుంటూ వచ్చాను. స్వదేశీ మూవ్మెంట్, హోమ్ రూల్ ఇవన్నీ కూడా మాట్లాడుతూ వచ్చాను ఇప్పటి వరకు. తర్వాత ఏంటంటే సైమన్ కమిషన్ ఫ్రెండ్స్, సైమన్ కమిషన్. సో చూడండి 1927లో సో 7 మెంబర్స్ బృందం అనమాట సర్ స్టాఫర్డ్ అధ్యక్షతన అనమాట. ఇక్కడ ఏంటంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేస్తూ వచ్చిందంటే 1919 మాంటాక్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ యాక్ట్ ఈ చట్టాన్ని కూలంకషంగా పరిశీలనలోకి తీసుకొని మళ్ళీ అగైన్ దాని మీద సూచనలు చేయడం, తగిన మార్పుల్ని అన్నింటినీ కూడా రికమెండేషన్స్ ఇవ్వడం అనమాట. 1927లో ఏంటంటే ఈ 1919 ఈ చట్టాన్ని మాంటాక్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ యాక్ట్ ఈ చట్టాన్ని ఏంటంటే పరిగణలోకి తీసుకొని సో దీంట్లో ఉన్నటువంటి ఇంకా ఎటువంటి కైండ్ ఆఫ్ రిఫార్మ్స్ తీసుకురావాలి, ఎటువంటి మార్పులు తీసుకురావాలి, సో దాని మీద సో రికమెండేషన్స్ ఇవ్వడం కోసం ఈ సైమన్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది సర్ జాన్ సైమన్ అధ్యక్షతన. అయితే 1928 ఫిబ్రవరి 3 అనమాట ఇది ఏంటంటే ముంబైలో ఈ కమిషన్ జస్ట్ మొట్టమొదటిసారిగా అడుగుపెట్టింది. పెట్టేటప్పుడు సైమన్ గో బ్యాక్ అనేటువంటి నిరసన ప్రదర్శన కూడా చేస్తూ వచ్చారు. అండ్ 1927లో ఏంటంటే ఎంఏ అన్సారీ అధ్యక్షతన మద్రాసులో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో సైమన్ బహిష్కరణ తీర్మానాన్ని కూడా ఆమోదించారు. అండ్ లాహోర్లో ఈ సైమన్ నిరసన ఉద్యమానికి అధ్యక్షత ఎవరు వహించారంటే లాలా లజపత్ రాయ్. అయితే శాండర్ అనేటువంటి అధికారి ఇక్కడ లాఠీచార్జ్ చేయడంతో అక్కడికక్కడే లాలా లజపత్ రాయ్ మరణించారు. తర్వాత ఏంటంటే లాహోర్లో మీకు చెప్తూ వచ్చాను, లాహోర్లో నిరసన ఉద్యమానికి ఎవరు అధ్యక్షత వహించారంటే లాలా లజపత్ రాయ్. మరి లక్నోలో ఈ సైమన్ నిరసన ఉద్యమానికి ఎవరు అధ్యక్షత వహిస్తూ వచ్చారంటే జవహర్లాల్ నెహ్రూ. ఓకేనా, సో తర్వాత మరి లాహోర్ కాంగ్రెస్ సెషన్ గురించి నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. నెక్స్ట్ ఏంటంటే లాహోర్ కాంగ్రెస్ సెషన్ ఫ్రెండ్స్, లాహోర్ కాంగ్రెస్ సెషన్ 1929. ఓకేనా, సో 1929 ఇయర్లో డిసెంబర్ 31, 1929 అనమాట. ఏంటంటే ఈ సమావేశం తర్వాత రావి నది ఒడ్డున జవహర్లాల్ నెహ్రూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అయితే ఈ లాహోర్ కాంగ్రెస్ సెషన్లో తీసుకున్నటువంటి తీర్మానాలు ఏంటంటే సంపూర్ణ స్వరాజ్య తీర్మానం, కంప్లీట్లీ ఎక్స్పెల్ ది బ్రిటిష్ ఫ్రమ్ అవర్ నేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే తీసుకుంటే శాసన ఉల్లంఘన ఉద్యమం,
శాసనాన్ని ఉల్లంఘించాలి. సో తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ లాస్ట్ వన్, అంటే ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా 2 ఉన్నాయి. సో తర్వాత 1930 నుంచి ఎవ్రీ ఇయర్ అనమాట జనవరి 26 అనమాట స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి ఇక్కడ కూడా తీర్మానం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ని ఏంటంటే బహిష్కరించాలని చెప్పేసి కూడా, సో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ని కూడా ఇక్కడ బహిష్కరించాలని కూడా ఇక్కడ తీర్మానం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ అందరికీ అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఏంటంటే 12th March 1913 అనమాట ఏంటంటే ఈ 12th March 1930 శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని కూడా ఇక్కడ శాసన ఉల్లంఘన ఉద్యమం. సో 12th March 1930 అనమాట శాసన ఉల్లంఘన ఉద్యమం. ఇక్కడ ఏంటంటే దండి మార్చ్ అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తాం. ఇందులో భాగం శాసనాన్ని ఉల్లంఘించడం. ఓకేనా, అంటే ఇక్కడ గాంధీజీ గారు ఏంటంటే సబర్మతి ఆశ్రమం నుంచి సో 78 మంది ప్రతినిధులతో కలిసి ఇక్కడ దండి అనే గ్రామాన్ని చేరుకొని అక్కడ ఏంటంటే సాల్ట్ లాని వైలేట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ శాసనాన్ని ఎందుకు ఉల్లంఘించాలంటే, సో ఇది నేచురల్లీ అవైలబుల్ ప్రోడక్ట్ అనమాట సాల్ట్ అనేది. దాని మీద కూడా ట్యాక్స్ విధించడం అనేది ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ ఓకే ఫ్రెండ్స్ కొలోనియల్ టైరనీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఓకే దండి మార్చ్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రెండ్స్. అయితే దీని తర్వాత ఏంటంటే చూస్తే మరి సైమన్ కమిషన్ గురించి కూడా మనం చెప్తూ వచ్చాం, లాహోర్ కాంగ్రెస్ సెషన్ గురించి నేను మాట్లాడుతూ వచ్చాను. ఓకేనా, అండ్ శాసన ఉల్లంఘన ఉద్యమం గురించి కూడా నేను మాట్లాడుతూ వచ్చాను. తర్వాత ఏంటంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ గురించి నేను మాట్లాడాలి. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ 1st, 2nd, 3rd అనమాట. నవంబర్ 1930లో మొదలైనటువంటి ఫస్ట్ రౌండ్ టేబుల్, సెకండ్ రౌండ్ టేబుల్, సెప్టెంబర్ 1931 అండ్ నవంబర్ 1932 థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్. అయితే ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు లాహోర్ కాంగ్రెస్ సెషన్లో తీర్మానం తీసుకున్నారు. ఏంటని అంటే మనం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ని బాయ్కాట్ చేయాలి. ఎందుకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్? అయితే సైమన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద ఓకే ఫ్రెండ్స్ చర్చించడానికి 1919 చట్టాన్ని మాంటెక్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ యాక్ట్ని కూలంకషంగా సో స్టడీ చేసి దాని మీద ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఎటువంటి మార్పులు వాళ్ళు సూచించారో ఆ మార్పుల మీద డిస్కస్ చేయడానికి సో ఫ్రెండ్స్ అది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అనమాట బ్రిటన్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నవంబర్ 1930 నుంచి మొదలైనటువంటి ఈ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అటెండ్ కాలేదు. కాబట్టి ఇది ఈ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనమాట ఫెయిల్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ప్రతినిధులు హాజరు కావాలని ఉద్దేశంతో గాంధీజీకి మరియు అట్ ద టైం గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే లార్డ్ ఇర్విన్ అనమాట. లార్డ్ ఇర్విన్కి మరియు గవర్నర్ జనరల్కి మధ్య లార్డ్ ఇర్విన్ యాజ్ వెల్ యాజ్ గాంధీజీకి మధ్య జరిగినటువంటి ఈ ఒప్పందంలో ఏంటంటే ఒప్పందం అంటే ఇక్కడ శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని వాయిదా వేయాలి, ఇంకోటి ఏంటంటే రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరు కావాలి. ఇది ఒప్పందం అన్నాడు, ఢిల్లీలో జరిగినటువంటి ఒప్పందం. సో దట్ ఈస్ నథింగ్ బట్ అంటే లార్డ్ ఇర్విన్కి గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్కి గాంధీజీకి మధ్య జరిగినటువంటి ఒప్పందం. అయితే ఈ ఒప్పందాన్ని ఎక్కడ ఆమోదించడం జరిగిందంటే కరాచీ కాంగ్రెస్ సెషన్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ నేను క్రొనలాజికల్ ఈవెంట్స్ అని కూడా చెప్తూ వస్తున్నాను. కరాచీ కాంగ్రెస్ సెషన్ ఏంటంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ఇన్ ది మంత్ ఆఫ్ మార్చ్ 1931లో జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ 1931లో జరిగినటువంటి ఈ కరాచీ కాంగ్రెస్ సెషన్లో ఏంటంటే ఈ కరాచీ కాంగ్రెస్ సెషన్కి అధ్యక్షులు ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. గాంధీ ఇర్విన్ ఒప్పందాన్ని కూడా ఇక్కడ ఆమోదిస్తూ వచ్చారు. గాంధీ యాజ్ వెల్ యాజ్ ఇర్విన్ ఒప్పందాన్ని కూడా ఆమోదిస్తూ వచ్చారు. అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రవేశపెట్టినటువంటి ప్రాథమిక హక్కుల తీర్మానాన్ని కూడా ఆమోదిస్తూ వచ్చారు. అండ్ నెహ్రూ ప్రవేశపెట్టినటువంటి జాతీయ ఆర్థిక విధానం నేషనల్ ఎకనామిక్ పాలసీ కూడా ఆమోదిస్తూ వచ్చారు. ఇవన్నీ కూడా ఆమోదించడం జరిగింది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. అయితే మరి ఎప్పుడైతే మరి గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ని ఆమోదించారో మరి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ కావాలి, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ కావాలి. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి గాంధీజీ యాజ్ వెల్ యాజ్ సరోజినీ నాయుడు అనమాట నాయుడు. సో వీళ్ళిద్దరు కూడా ఎక్కడికి అటెండ్ అయ్యారంటే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యారు. అయితే గాంధీజీ ఓకే ఫ్రెండ్స్ ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయిన తర్వాత సో మధ్యలోనే
తిరిగి రావడం జరిగింది. అంటే నవంబర్ 1932 జనవరిలో అగైన్ తిరిగి వచ్చి, సో మధ్యలో అంటే మీటింగ్ మధ్యలోనే తిరిగి వచ్చినటువంటి సో గాంధీజీ 1932లో జనవరిలో ఏంటంటే మళ్ళీ అగైన్ ఈ సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్, శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని పునరుద్ధరిస్తూ వచ్చారు. సో దీంతో గాంధీజీ వాజ్ అరెస్టెడ్ అండ్ హీ వాజ్ కెప్ట్ ఇన్ పూణేలోని ఆర్వాడ్ జైల్లో ఉంచడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే పూనా ప్యాక్ట్ ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చినటువంటిది ఏంటంటే పూనా ఫ్యాక్ట్ 1932 పూనా ప్యాక్ట్. ఇక్కడ ఏంటంటే ఇది అట్ ద టైం సో బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే ఇట్స్ అన్ అటాక్ ఆన్ ఇండియన్ యూనిటీ అండ్ నేషనలిజం. అంటే డిప్రెస్డ్ క్లాసెస్ కూడా సెపరేట్ ఎలక్టరేట్ని ఇస్తూ వచ్చారు వీళ్ళు. సో ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. సో పూనా ప్యాక్ట్ అనమాట. సో తర్వాత ఏంటంటే క్రిప్స్ మిషన్ ఫ్రెండ్స్. 1942లో క్రిప్స్ రాయబారం అని చెప్పేసి అంటాం. సార్ స్టాఫర్డ్ క్రిప్స్ అనమాట ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా ఇండియా యొక్క సహాయం కోసం ఏంటంటే ఇండియా యొక్క సో మద్దతు కోసం సర్ స్టాఫర్డ్ క్రిప్స్ అనమాట పంపించడం జరిగింది. ఇతని యొక్క ప్రతిపాదనలు ఏంటంటే గాంధీజీ అవుట్డేటెడ్, దట్ ఈస్ నథింగ్ బట్ నార్మల్గా ఏంటంటే ఇతని యొక్క ప్రతిపాదనలు గాంధీజీ పోస్ట్ డేటెడ్ చెక్ అని చెప్పి అభివర్ణించడం జరిగింది. ఇతని అంటే ఇక్కడ ఈ క్రిప్స్ మిషన్ కూడా ప్రతిపాదనలో ఒకటి ఏంటంటే ప్రధాన ప్రతిపాదన ఏంటంటే అంటే నార్మల్గా విత్ రిగార్డ్ టు దిస్ డివిజన్ అనమాట. అంటే పాకిస్తాన్ ఇండియా నుంచి విడిపోవడానికి ఇది ఒక జస్ట్ ఒక ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది ఒక అవకాశం వాళ్ళు ఇస్తూ వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా ఒక ఇండియన్ యూనియన్ నుంచి అంటే ఏదైనా ఒక ప్రావిన్స్ అనమాట ఇండియన్ యూనియన్ నుంచి విడిపోవాలన్నా విడిపోవచ్చు అని చెప్పేసి కూడా వీళ్ళు సో చాలా ప్రతిపాదనలు ఇస్తూ వచ్చారు. మీకు ఇక్కడ నేను రివిజన్ క్లాస్ కాబట్టి అన్నీ డిస్కస్ చేయాలంటే ఒక నార్మల్గా యాక్చువల్లీ ఈ క్రిప్స్ మిషన్ గురించి మాట్లాడాలంటేనే చాలా వరకు అబౌవ్ సో 1 hour వరకు మనం డిస్కస్ చేస్తూ రావచ్చు. నేను ఎందుకంటే ఎంటైర్ నేషనల్ మూవ్మెంట్ని జస్ట్ ఓవర్ వ్యూ ఇక్కడ మాట్లాడుతూ వస్తున్నాను కాబట్టి జస్ట్ హైలైటెడ్ పాయింట్సే మాట్లాడుతూ వెళ్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో నేషనల్ మూవ్మెంట్ని ఒక క్లాస్లో చెప్పడం అంటే సో అది చాలా వరకు టఫ్ టాస్కే, ఎందుకంటే అంతా ఒకేసారి చెప్పడం అంటే చాలా కష్టమే. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే క్రిప్స్ మిషన్కి వచ్చేటప్పటికి సో ఈ ప్రతిపాదన అనేది కూడా ఏంటంటే అంటే విభజనకి అనుకూలమైన అంశం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏదైనా ప్రావిన్స్ విడిపోవాలంటే విడిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. అయితే ఈ క్రిప్స్ ప్రతిపాదనని గాంధీజీ పోస్ట్ డేటెడ్ చెక్ అని కూడా అభివర్ణిస్తూ వచ్చారు. తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం ఫ్రెండ్స్, డూ ఆర్ డై అనే నినాదాన్ని కూడా గాంధీజీ ఇస్తూ వచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. 1942 ఆగస్ట్ 8న అనమాట ఏంటంటే ముంబైలో ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని గాంధీజీ గారు ప్రారంభిస్తూ వచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. అయితే డూ ఆర్ డై అనే నినాదాన్ని కూడా ఇస్తూ వచ్చారు. ఓకే ఫ్రెండ్స్, మరి దీంట్లో భాగంగా చూస్తే క్విట్ ఇండియా ఉద్యమం గురించి ఇప్పుడు ఇంతవరకు జస్ట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చుకుంటూ వచ్చాను. సో తర్వాత ఏంటంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్, జస్ట్ దే వాంటెడ్ టు గివ్ ఫ్రీడమ్ టు ఇండియా. అయితే భారతీయుల రాజ్యాంగ పరిషత్ కోరిక మేరకు ఏంటంటే 3 మంత్రుల బృందాన్ని ఇండియాకు పంపించడం జరిగింది. సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఓకే ఫ్రెండ్స్, ఏవి అలెగ్జాండర్. సో ఇలా ముగ్గురు మంత్రుల బృందాన్ని మన ఇండియాకి పంపించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ బృందం ఏంటంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ కూడా దే వాంటెడ్ టు గివ్ ఫ్రీడమ్ టు ఇండియా. ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ ఏర్పాటును కూడా వ్యతిరేకిస్తూ వచ్చింది. ఓకేనా, వ్యతిరేకిస్తూ వచ్చింది. అయితే వ్యతిరేకిస్తూ వస్తూ కేంద్రంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు కూడా ఏంటంటే ఇది కొంతవరకు మద్దతు ప్రకటిస్తూ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఆమోదించిందని చెప్పేసి మనం చెప్పుకుంటూ రావచ్చు ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది దేనికంటే కేంద్రంలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు కూడా ఆమోదాన్ని తెలుపుతూ వచ్చింది. ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ భారతీయుల రాజ్యాంగ పరిషత్ కోరిక మేరకు ఏంటంటే ముగ్గురు మంత్రుల బృందాన్ని కూడా మన ఇండియాకి పంపించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో దాంట్లో భాగంగా ఏంటంటే సెంట్రల్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకి సో గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వచ్చింది, ఆమోదాన్ని తెలుపుతూ వచ్చింది. బట్ పాకిస్తాన్ ఏర్పాటుని వ్యతిరేకిస్తూ వచ్చింది. అయితే చూడండి, మరి ఇక్కడ మౌంట్ బాటన్ ప్లాన్ June 3, 1947, దీన్నే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అనమాట. ఏంటంటే ఇక్కడ ఇండియన్ యూనియన్
పాకిస్తాన్ అనే రెండు స్వతంత్ర రాజ్యాలు ఏర్పడతాయని చెప్పేసి ఈ మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకటించడం జరిగింది. ఈ 563 స్వదేశీ సంస్థానాలు అనమాట. సో వాళ్ళు ఎయిదర్ దే వుడ్ లైక్ టు జాయిన్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ పాకిస్తాన్. ఈ 563 సంస్థానాలు అనేవి ఓకే ఫ్రెండ్స్, స్వదేశీ సంస్థానాలు అనేవి ఐదర్ దే నీడ్ టు జాయిన్ ఇండియా ఆర్ పాకిస్తాన్. పంజాబ్ బెంగాల్ను మాత్రం ఏంటంటే శాసనసభల అభిష్టం మేరకు విభజించాలని చెప్పేసి శాసనసభల అభిష్టం మేరకు వాటిని విభజించాలి, పంజాబ్ యాజ్ వెల్ యాజ్ బెంగాల్ని. ఇది మౌంట్ బ్యాటన్ ప్లాన్ కొన్ని హైలైటింగ్ ఫీచర్స్ అనమాట. అయితే ఫ్రెండ్స్ రెండు యూనియన్లు ఏర్పడతాయి, దట్ ఈస్ నథింగ్ బట్ ఇండియన్ యూనియన్ పాకిస్తాన్ అనే రెండు యూనియన్లు ఏర్పడతాయి అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా రెండు యూనియన్లు అనేవి ఏర్పడుతూ వచ్చాయి. సో దాంట్లో భాగంగా మనకి 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. ఎవ్రీ ఇయర్ మనం ఆగస్ట్ 15th అనమాట స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ వస్తున్నాం. అయితే రెండు యూనియన్లకు ఏంటంటే ఇండియన్ యూనియన్కి మొదటి ప్రధాని ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ, మరి మొదటి ఏకైక భారతీయ గవర్నర్ జనరల్ ఎవరంటే సి రాజగోపాలాచారి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. మరి పాకిస్తాన్కి ఈ యూనియన్కి రెండు యూనియన్లు అని చెప్తూ వచ్చాను, ఇండియన్ యూనియన్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్. సో దీనికి అంటే దాని యొక్క మొదటి రాజధాని ఏదంటే పాకిస్తాన్ యూనియన్ యొక్క రెండు యూనియన్లు అని చెప్తూ వచ్చాను. దీనికి పాకిస్తాన్కి మొదటి రాజధాని ఏదంటే కరాచీ, తర్వాత ఇస్లామాబాద్కు మార్చడం జరిగింది. సో మొదటి ప్రధాని ఎవరంటే పాకిస్తాన్కి లియాఖత్ అలీ ఖాన్, అండ్ మొదటి గవర్నర్ జనరల్ ఎవరంటే మహమ్మద్ అలీ జిన్నా ఫ్రెండ్స్. ఇవి రెండు యూనియన్లు అనేవి ఏర్పడతాయని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాం. అండ్ బౌండరీ కమిషన్ చైర్మన్ ఎవరంటే ఆబ్వియస్లీ సర్ సిరిల్ రాడ్క్లిఫ్. బౌండరీ కమిషన్ చైర్మన్, సరిహద్దు కమిషన్ చైర్మన్ రాడ్క్లిఫ్ ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఫ్రెండ్స్ బ్రీఫ్ డిస్కషన్ అబౌట్ ఎంటైర్ ఫ్రీడమ్ స్ట్రగుల్. భారత జాతీయోద్యమంకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు షార్ట్ కట్లో మొత్తం రైట్ ఫ్రమ్ ఇక్కడ నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ మోడరేట్ ఫేజ్, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్, గాంధీయన్ ఫేజ్ యాజ్ వెల్ యాజ్ ఇవన్నీ కూడా స్వదేశీ మూవ్మెంట్, హోమ్ రూల్ మూవ్మెంట్, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సైమన్ కమిషన్, లాహోర్ కాంగ్రెస్ సెషన్, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్, కరాచీ కాంగ్రెస్ సెషన్, పూనా ప్యాక్ట్, క్రిప్స్ మిషన్, అండ్ ఇంకోటి ఏంటంటే సో పూనా ప్యాక్ట్, క్రిప్స్ మిషన్, క్విట్ ఇండియా మూవ్మెంట్, క్యాబినెట్ మిషన్ ప్లాన్ అండ్ మౌంట్ బాటన్ ప్లాన్ ఇవన్నీ కూడా మీకు నేను డిస్కస్ చేస్తూ వచ్చాను ఫ్రెండ్స్. ఓకేనా. సో ఫ్రెండ్స్ మరి బిఫోర్ గోయింగ్ టు క్లోజ్ ద సెషన్, అడ్డా 247 ఈజ్ గివింగ్ 27% డిస్కౌంట్ ప్లస్ ఎక్స్ట్రా 5% కూడా మీకు అందిస్తుంది ఈ ఆఫర్ అనమాట. సో 3 months కూడా వ్యాలిడిటీని ఎక్స్టెండ్ చేస్తూ రావడం జరిగింది. ఇఫ్ యూ విజిట్ అడ్డా 247 అందులో అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటటువంటి ఈ బుక్స్, రికార్డెడ్ వీడియోస్, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ యొక్క రికార్డెడ్ వీడియోస్, ఇంకా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్, గ్రూప్ 1 గ్రూప్ 2 ఆన్లైన్ టెస్ట్ సిరీస్. ఓకే ఫ్రెండ్స్, అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈ బుక్స్ ఇవన్నీ కూడా అడ్డా 247, ఇఫ్ యూ విజిట్ adda247.com అందులో ఇవన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అయితే వీటిని పర్చేజ్ చేసుకునే ముందు డిస్కౌంట్ కొరకు మీరు అప్లై చేయాల్సిన కూపన్ కోడ్ Y228 అనే కూపన్ కోడ్ని అప్లై చేయాలి ఫ్రెండ్స్. So this is what friends today's discussion. I hope you enjoyed the session friends. Thank you friends. Have a nice day.